गाइस वेलकम टू मई चैनल నేను చాందిని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి చాలా ర్యాండమ్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక సారీ షాపింగ్ హాల్ చేశాను అన్నమాట సో అందువల్ల ఈ సారీ స్పెషల్ ఏం లేదు సారీ కట్టుకున్నప్పుడల్లా స్పెషల్ ఏంటి అని అడుగుతున్నారు కనీసం ఇద్దరైనా అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లోని స్పెషల్ ఏం లేదు నేను ఎక్కువగా సారీస్ కట్టుకొని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను బాగా నచ్చుతుంది నాకు కొంచెం పాజిటివ్గా ఉంటుంది అన్నమాట సో అది అండ్ ఈ సారీ గురించి డీటెయిల్స్ అవి కూడా నేను రేపైనా ఎల్లుటైనా వ్లాగ్లో అప్డేట్ చేస్తాను మమ్మీకి నాకు కలిపి కొన్ని సారీస్ తీసుకున్నాను అనమాట మనకి ఇప్పుడు శ్రావణ మాసం అది వస్తుంది కదా సో దాని గురించి అది అండ్ ఇది వచ్చేసి ఒక లెనిన్ సారీ అనమాట సింపుల్గా చెప్పాలంటే ఒక లెనిన్ సారీ మీద నేను ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసి కట్టుకున్నాను నేను మార్నింగే లంచ్ అది అన్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత వీడియో చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఏదైనా అలా వంట చేసేసి చక్కగా కూర్చుంటే ఎంతసేపు అని వీడియో చేసుకోవచ్చు వంట అది చేయలేదు అనుకోండి గబగబా వీడియో మనకు సరిగ్గా పాయింట్స్ కూడా మనం ఏమనుకుంటున్నాం కూడా చెప్పలేము అనమాట సో అది రీజన్గా ఎవరైనా యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసి ఉంటే ఈ దృష్టిలో పెట్టుకోండి మీ అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా కూర్చొని మీ సబ్స్క్రైబర్స్తో మాట్లాడుకోవడమో లైవ్ చేసుకోవడమో లేదంటే ఏదైనా ప్రొడక్ట్ కొలాబరేషన్ కానీ ఇలాంటివి ఏవైనా హ్యాపీగా చేసుకోవడానికి బాగుంటుంది అన్ని వర్క్స్ మళ్ళీ మిమ్మల్ని ఇంకొకరు క్వశ్చన్ చేయరు ఇంకొకరు వచ్చి అడగరు అమ్మ వంట చేయు అమ్మ ఇది పెట్టు అమ్మ అది పెట్టు అని చెప్పేసి అడగరు అనమాట సో అది ఈ మధ్య అది నేర్చుకున్నాను మార్నింగే ఇంకా నేను బ్రష్ చేసిన వెంటనే ఏదైనా బ్రేక్ఫాస్ట్కి సంబంధించింది లేదంటే లంచ్కి సంబంధించింది గబగబా చేసేసి ఆ తర్వాత రెడీ అయిపోతాను అనమాట అది బాగా అనిపిస్తుంది నాకు అండ్ ఆల్సో నాకు బోల్డ్ అంత టైం కూడా దొరుకుతుంది ఒక 2-3 వీడియోస్ చేసుకోవాలన్నా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను సో మిటు వచ్చేసి ఇప్పుడు లంచ్ చేస్తున్నాడు వాడికి ఆ భోజనం అది పెట్టేసి నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట సో మొన్న వీడియోలో మిటు మాటల్ని చాలా మంది ఎంజాయ్ చేశారు వాడు ఆ రోజు కాదు ఫ్రెండ్స్ రోజు అలాగే మాట్లాడుతూ ఉంటాడు అనమాట ఏదో ఒకటి అలా మాట్లాడుతుంటాడు ఎప్పుడెప్పుడో మాట్లాడుతూ ఉంటాడు అనమాట వాడు చాలా బాగా అనిపించింది నేనే ఒక 10 సార్లు చూసుకున్నాను ఆ వీడియో మా ఇద్దరు కబుర్లు కూడా సో మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు అనేది నాకు అర్థమవుతుంది అనమాట సో చాలా థ్యాంక్ యూ కామెంట్స్కి సో అది మిట్టు హీరో ఎంటర్ అయినట్టు అవుతున్నాడు మిట్టు నా వ్లాగ్లో హీరో ఎంటర్ అయినట్టు అనమాట సో అది కూర్చో డాడీ కూర్చో అది వదిలే అది పక్క పెట్టు అది మొన్న నువ్వు మాట్లాడావు కదా వీడియోలో చాలా మందికి బాగా నచ్చిందంట ఎవరు మెసేజ్ చేస్తున్నారు చెప్పు పౌడర్ రాసుకోలేదు కదా మాయిశ్చరైజర్ రాస్తాను ప్రతిసారి ఎప్పుడు మిట్టుకి ఈరోజు మాయిశ్చరైజర్ రాసుకోమంటే మాయిశ్చరైజర్ రాసుకునే కాలం పోయిందమ్మా సో ఇప్పుడు వచ్చేసి నేను నా హెయిర్ని ఆయిలింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఆయిలింగ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ మధ్య నేను ఎక్కువ స్కాల్ప్ గురించి హెయిర్ గురించి ఎక్కువ కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ హెయిర్ నాకు చాలా వరకు ఫాల్ అయిపోతుంది అండ్ ఆల్సో సరిగ్గా నేను ప్యాక్స్ అవి లేదంటే మంచి ఆయిల్స్ పెట్టకపోవడం వల్ల ఏమో ఇంకా హెయిర్ లాస్ అయిపోతుంది అనమాట అండ్ ఆల్సో ఎక్కువ ఈ సమ్మర్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అనమాట స్కాల్ప్కి సో దానికోసం నేను స్ట్రెస్ ఆయిల్స్ ఎక్కువ వెతుకుతున్నాను సో అదే టైంలో నా దగ్గరికి వచ్చింది ఒక మంచి హెయిర్ ఆయిల్ సో దాని గురించి రివ్యూ అనేది చూసేద్దాము సో అది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచి కూల్ మింట్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది మెయిన్ నేను దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను ఇది ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మన స్కాల్ప్కి ఇది చాలా కూలింగ్నెస్ ఇస్తుంది అనమాట ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కాల్ప్ కానీ మన హెయిర్ కానీ చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అండ్ ఆల్సో చాలా కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట పెప్పర్మింట్ ఆయిల్ అనేది ఎన్రిచ్ అయ్యి ఉండడం వల్ల ఇది చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ సో దట్ మన స్కాల్ప్ ని రిలాక్సేషన్ ఉంచుతుంది అట్ ది సేమ్ టైం కొంచెం రివైవ్ చేస్తుంది అనమాట మన స్కాల్ప్ ఏదైతే ఉంటుందో రూట్స్ నుంచి రివైవ్ చేయడానికి ట్రై చేస్తుంది అండ్ ఆల్సో ఇది 99.9% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి మనకి వావ్ స్కిన్ సైన్స్ అన్ని కూడా డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి అండ్ ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట మీరు ప్యాకేజింగ్ మీద అన్ని డీటెయిల్స్ అనేవి చూడొచ్చు సో ఎలా ఉంటుంది ప్యాకేజింగ్ వచ్చేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి చూసారా ఇక్కడ మీకు ఎంత పర్సెంటేజ్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట సో సిలికాన్స్ కానీ సల్ఫేట్స్ కానీ పారాబెన్స్ ఆయిల్స్ కానీ ఎటువంటి యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ కానీ ఇందులో ఏముండవు కంప్లీట్ గా న్యాచురల్ గా ఉంటుంది అనమాట ఈ వావ్ స్కిన్ సైన్స్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అండ్ స్కిన్ టైప్స్ కి యూజ్ అవుతుంది అండ్ ఈ ప్రొడక్ట్ వచ్చేసి 200 ml ఆఫ్ ప్రొడక్ట్ అనమాట ఇది కంప్లీట్లీ కొంచెం మనకి స్కాల్ప్ నుంచి డల్నెస్ అనేది రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ మనకి సూతింగ్ అనేది కామ్గా సూత్గా చక్కగా మనం కొంచెం అప్లై చేసుకోగానే మనకు కొంచెం రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట పెప్పర్మెంట్ ఆయిల్ అండ్ ఆల్సో మెథాల్ ఆయిల్ అండ్ ఆల్సో ఈ పుదీనా మింట్ అదేంటి ఉంటుంది కాబట్టి ఎంట్రీ చేయి ఉంటుంది కాబట్టి ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది మన స్కాల్ప్ ఇస్తుంది అనమాట
ఇందులో యూనిక్ గా ఉండే పెప్పర్మెంట్ ఆయిల్ కానీ, లేదంటే మెథాల్ ఆయిల్ కానీ, లేదంటే ఎసెన్షియల్ ఆయిల్ కానీ, ఇవన్నీ ఉండడం వల్ల సిబం ఏదైతే ఉంటుందో మన హెయిర్ లో దాన్ని కంప్లీట్ గా రూట్స్ నుంచి స్టిమ్యులైజ్ చేస్తుంది అనమాట. అండ్ దట్టు దాని ద్వారా మన స్కాల్ప్ ని, హెయిర్ ని రిలాక్సేషన్ గా ఉంచుతుంది అనమాట. అండ్ ఇది మాక్సిమం మన హెయిర్ ని వాల్యూమైజ్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఇందులో ఉన్న విటమిన్ ఏ, సి, ఈ అండ్ ఆల్సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన స్ట్రాండ్స్ ఏదైతే ఉంటాయో రూట్స్ నుంచి వాటిని స్ట్రెంగ్తన్ చేస్తాయి. అండ్ ఆల్సో మన స్కాల్ప్ ని మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది అనమాట. సో దట్ మనకి చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది, డ్రైగా ఉండకుండా, ఫ్లేకీగా ఉండకుండా కాపాడుతుంది అనమాట. సో దట్ హ్యాపీగా మనం ఇది యూజ్ చేయొచ్చు. కంప్లీట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. అండ్ నేను ప్రతిసారి వావ్ స్కిన్ సైన్స్ గురించి చెప్తున్నప్పుడు కొన్ని రీజన్స్ అనేవి చెప్తాను ఎందుకు మనం వావ్ స్కిన్ సైన్స్ ని యూజ్ చేయాలనేది. అండ్ మెయిన్ ఇక్కడ ఇచ్చే మనకి ఇది ఉంటుంది కదా, స్కాన్ చేయడం వల్ల మనకి దీని ఆథెంటిసిటీ అనేది తెలుస్తుంది, అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద. సో స్కాన్ చేసినప్పుడల్లా మీకు పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. సో ఇది స్కాన్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద. అండ్ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను కదా, డెర్మటాలజికల్ టెస్టెడ్ ఉంటాయి అన్ని ప్రొడక్ట్స్ కూడా వావ్ స్కిన్ సైన్స్ నుంచి కంప్లీట్లీ న్యాచురల్ గా ఉంటాయి. అండ్ ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ గా ఉండడం వల్ల ఇది కంప్లీట్లీ సేఫ్ ఉంటుంది మన స్కిన్ మీద అండ్ ఆల్సో మన హెయిర్ మీద. అండ్ ఇది వచ్చేసి మాక్సిమం 80% ఆఫ్ ఉమెన్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఎటువంటి యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏం కూడా ఉండవు, కంప్లీట్ స్ట్రిక్ట్ పాలసీ అనమాట, యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయకూడదని. అండ్ ఆల్సో ఇందులో ప్యాకేజింగ్ వచ్చేసి 30% పోస్ట్ కన్స్యూమింగ్ రీసైకిల్ ప్యాకేజింగ్ తో ఇది తయారు చేస్తారనమాట. సో దట్ మనకి గార్బేజబుల్ డిస్పోజబుల్ ఉంటుంది కదా, అది కొంచెం తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది అనమాట. వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో దానికన్నా ఎక్కువ వీళ్ళు ప్లాస్టిక్ అనేది రీసైకిల్ చేస్తారనమాట. సో అది ఈ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి. అండ్ నేను మీకు ఇది అప్లై చేసి చూపిస్తాను. ఇది 499 రూపీస్, 2 years వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. 200 ml ఆఫ్ బాటిల్. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మీకు ఇందులో ఉంటాయి. హౌ టు యూజ్ కానీ, లేదంటే కాషన్ కానీ, కీ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ ఉంటుంది, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది, సన్ ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, క్యాస్టర్ ఆయిల్, మరకన్ ఆర్గాన్ ఆయిల్ అండ్ ఆల్సో పెప్పర్మెంట్ ఆయిల్ ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా. పెప్పర్మెంట్ ఆయిల్ వల్లే మనకి ఆ రిలాక్సేషన్ అనేది వస్తుంది అనమాట స్కాల్ప్ కి. సో ఇది మనం అప్లై చేసి చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఆల్సో కోడ్ కూడా ఇస్తాను, చాందిని 20 అనే కోడ్. దాన్ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు 20% ఆఫ్ అనేది వస్తుంది. buywow.in లోనే అది 20% అనేది అవైల్ అవుతుంది. మీకు ఇంకా అమెజాన్ లోని, ఫ్లిప్కార్ట్ లోని, అన్నిట్లోని ఈ వావ్ స్కిన్ సైన్స్ అనేది దొరుకుతుంది. బట్ మీకు చాందిని 20 అనేది మాత్రం buywow.in లో మాత్రమే అవైల్ అవుతుంది. సో దట్ దాన్ని బట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఇది అప్లై ఎలా చేసుకోవాలి చూసేద్దాము. జస్ట్ మీకు ఇది పంప్ మోడల్లో వస్తుంది కదా, జస్ట్ మీరు ఇలా పంప్ చేసేస్తూ చేసేయడమే. నేను ఒకసారి యూజ్ చేశాను, ఇది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఇంతకుముందు నేను కూలింగ్ ఎఫెక్ట్ కావాలంటే వేరే ఆయిల్స్కి వెళ్ళేదాన్ని, కానీ బట్ ఇది ఎంత కూలింగ్ ఇచ్చింది మనకి, కొంచెం లిటరల్లీ కొంచెం నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ హెయిర్ అంత కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది అనమాట, ఐసీ కూలింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది మనం యూజ్ చేసేద్దాము. ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసి. సో జస్ట్ మీరు రూట్స్ ఇలా తీసేసుకుంటూ అప్లై చేసేసుకోవడమే. జస్ట్ మసాజ్ చేసేసి మీరు ఒక 10 to 15 minutes ఉంచుకొని హెడ్ బాత్ చేసేయడమే, అంతే. సో ఈ హెయిర్ ఎలా ఉందనేది నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది స్మెల్ కూడా చూసారా, కొంచెం పెప్పర్మింట్ అండ్ ఆల్సో మనకి పుదీనా ఆకులు కలిపితే ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట స్మెల్. అలాగే వస్తుంది అలాగే కొంచెం ఫ్రేగ్రెన్స్ నాకు ఎలాగ చెప్పాలో నాకు అంత తెలియట్లేదు. సో నేను ఇది స్కాల్ప్ అప్లై చేసేసాను కదా, కొంచెం రూట్స్కి కూడా అప్లై చేసేస్తున్నాను ఇట్లాగా. సో వావ్ స్కిన్ సైన్స్ ప్రొడక్ట్స్లో యూజ్ చేసే వాటర్ కూడా హిమాలయన్ బాండ్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అంటే హిమాలయన్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసుకొచ్చిన వాటర్ మాత్రమే ఇందులో యూజ్ చేస్తారనమాట. సో కంప్లీట్లీ సేఫ్ ఉంటాయి. యానిమల్ టెస్టింగ్, యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏం కూడా ఉండవు. సో నేను ఎప్పుడు యూజ్ చేసినా సరే నాకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు హ్యాపీగా, అన్ని స్కిన్ టైప్స్కి, అన్ని స్కాల్ప్స్కి యూజ్ అవుతాయి కాబట్టి హ్యాపీగా ఇది యూజ్ చేసేయచ్చు. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? నేను ఇలా కొంచెం మసాజ్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేస్తాను, అంతే.
సో ఇప్పుడు వచ్చేసి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ చాలా చాలా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను కదా, ఈ వావ్ది హెయిర్ ఆయిల్ గురించి చెప్పేటప్పటికి. బట్ హెయిర్ ఆయిల్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. అంటే ఎవరికైనా హెడేక్ అది ఉండి కూలింగ్ ఎఫెక్ట్ ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలంటే కంపల్సరీ ట్రై చేయండి. ట్రస్ట్ మీ, మీరు అసలు రిగ్రెట్ అవ్వరు. నేను 100% చెప్తున్నాను. హెయిర్ ఆయిల్ అంత బాగుంది. నేను ఒక 2 సార్లు యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను, సరేనా. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను రసము, వాము రసము అండ్ పొటాటో కర్రీ చేస్తున్నాను. పొటాటో కర్రీ నార్మల్గానే ఇగురు వేస్తున్నాను అనమాట. అండ్ పక్కన వచ్చేసి వాము చారు ఉంటుంది చూసారా, వాము అది వేసుకొని చేసుకుంటా ఆ చారు చేస్తున్నాను. మిట్టుకు ఫేవరెట్ అనమాట వాము చారు అంటే. వాము చారు ఒక్కటి చేస్తే చాలు, వాడికి 3 పూట్ల చక్కగా చారు వేసుకుని తినేస్తాడు. ఒక పాపడి ఇచ్చేస్తే అంత ఇష్టం అనమాట. అండ్ ఈ కర్రీ వైస్కి వచ్చేస్తే నార్మల్ యాజ్ యూజువల్ కానీ. తర్వాత నేను ఈ 2 డేస్లో ఒకసారి మ్యాంగో కేక్ కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్. బట్ ఆ కేక్ అస్సలు వారాలేదనమాట. సీరియస్గా ట్రై చేద్దాము, నాకు ఎందుకు బాగా అనిపించి బేకింగ్ నేర్చుకుంటున్నాను అన్నాను కదా, సో మ్యాంగో కేక్ చేద్దాం అనుకుని ట్రై చేశాను. బట్ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట. అందువల్ల నేను అది యాడ్ చేయట్లేదు. అది అప్పుడప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా రావాలని లేదు కదా అందరికీ, అందువల్ల. సో నార్మల్ కేక్, పైనాపిల్ కేక్ చేద్దాం అనుకున్నాను, అది ఇంకా చేయలేదు. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో కేక్ ఫస్ట్ ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, కొంచెం మ్యాంగోస్ ఉన్నప్పుడే కొంచెం బాగుంటుందని చెప్పి ట్రై చేశా. బట్ నో యూజ్. సో అది అలా పక్కన పెట్టేస్తే ఇక్కడ పొటాటో కర్రీ మొత్తం అయిపోయింది. ఇలా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేయడమే. వాటర్ కొంచెం ఎక్కువ వేసేసాను, మూత పెట్టేయడమే. రైస్ వచ్చేసి లాస్ట్లో పెడతాను కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత, వేడిగా ఉండటం కోసం. తర్వాత ఇక్కడ నేను ఉసిరికాయలు ఊరబెడతాను ఈరోజు. ఉసిరికాయలు యాక్చువల్గా ఈ డబ్బా తీసుకున్నాను కదా, ప్లాస్టిక్ డబ్బా, అందులో ఊరబెడదాం అనుకున్నాను. బట్ అందులో సరిపోలేదనమాట మొత్తం ఉసిరికాయలకి. అందువల్ల కట్ చేసేసి ఇలాగ ఘాట్లా పెట్టేసుకొని ఊరబెట్టేసుకుందాం. ఇది తెచ్చి ఒక 4-5 డేస్ అయిపోతుంది ఉసిరికాయలు. నేను కొంచెం నైట్ మనకు ఫుడ్ అరగలేనప్పుడు కానీ రోజుకు ఒక ఉసిరికాయ తింటే చాలా చాలా మంచిది, హెయిర్కి మంచిది అండ్ ఆల్సో మనకి డైజెషన్కి చాలా మంచిది. నేను ఊరబెట్టిన ఉసిరికాయలు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టిన అనమాట. మామిడికాయ ముక్కల కంటే ఉసిరికాయలు చాలా చాలా ఇష్టం మాకు. యాక్చువల్గా జనవరిలో ఒక పండుగ ఉంటుంది, గైరమ్మ సంబరం అని చెప్పి ఒక పండుగ ఉంటుంది అనకాపల్లిలో. అప్పుడు అయితే పెద్ద పెద్ద ఉసిరికాయలు అమ్ముతారు, చాలా చాలా బాగుంటాయి. నేను పర్సనల్గా ఉసిరికాయలు చూసినప్పుడల్లా మా అక్క ప్రెగ్నెన్సీ గుర్తొస్తుంది. అప్పుడు నేను కాలేజ్ చదువుతుండేదాన్ని కదా, మా అక్క ప్రెగ్నెంట్ ఉండేటప్పుడు నేను స్కూల్ చదువుతుండేదాన్ని, 9th క్లాస్ ఎంతో. అప్పుడైతే మొత్తం ఎక్కడ ఉసిరికాయలు కనబడుతున్నాయో వెతికి మా అక్కకి తెచ్చిపెట్టేదాన్ని అనమాట. అలా బాగా గుర్తు. ఒక 2-3 షాపులు కిల్లి బడ్డీలు ఉండేవి అనకాపల్లిలో, అక్కడికి వెళ్ళి మా అక్క కోసం ఉసిరికాయలు వెతికి తెచ్చి ఇచ్చేదాన్ని. అది బాగా గుర్తొస్తుంది ఉసిరికాయలు చూసిన వెంటనే. నేను మీకు ఏదైనా చెప్పేటప్పుడు ప్రతిసారి చెప్తుంటాను కదా, ఇది అది ఆ మెమరీ అని చెప్పి. సో అట్లా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా జార్ సరిపోలేదని చెప్పి ఇందులో బాక్స్లో తీసుకొని కొంచెం పచ్చికారం, ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు కళ్ళు వేసేసి ఉసిరికాయలు అందులో వేసేసాను. ఒక 5 రోజులకి అవి ఊరుతాయి అనమాట. నేను ఊరినప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనా. తర్వాత ఇక్కడ మనం చాట్ చేసుకుంటున్నాము, బఠానీ చాట్. చెప్పా కదా బఠానీ చాట్, చెప్పానో లేదో. ఒక 2 డేస్ నుంచి అడుగుతున్నాడు బఠానీ చాట్ చేయమని. వాడు ఇన్ కేస్ ఏదైనా చేయమని అడిగి నేను చేయకపోతే మాత్రం ఎంత డల్గా పెడుతున్నాడు అంటే అంత డల్గా పెడుతున్నాడు. ఇంకా బయటికి పంపించట్లేదు, ఏ యాక్టివిటీ ఉండట్లేదు. కనీసం అడిగిన ఫుడ్ అయినా వండి పెడదామనే ఉద్దేశంతో ఉంటానన్నమాట. అది నా ఇంటెన్షన్ అయితే, అది ఫుడ్ ప్రిపేర్ చేయడంలో. సో ఇక్కడ వచ్చేసి బఠానీ ఆల్రెడీ నేను నానబెట్టాను, విజిల్ వేయించేసుకున్నాను, ఒక 2 విజిల్స్ వేయించుకున్నాను కుక్కర్లో. బఠానీ పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఆయిల్ వేసుకొని టొమాటోస్, ఆనియన్స్ అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసుకొని ఇలా కొంచెం మగ్గిస్తున్నాను. టొమాటో ప్యూరీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత చాట్ మసాలా, కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఒక హాఫ్ బఠానీ మిక్సీ చేసుకొని హాఫ్ నార్మల్ బఠానీ ఇలా ఉంచుకొని అవన్నీ వేసేసుకుంటే అయిపోయినట్టే. మన చాట్ ఎంత బాగా వస్తుంది అంటే అంత బాగా వస్తుంది. అంటే అనకాపల్లి సైడ్ అయితే సంత అది జరుగుతుంటుంది సంక్రాంతి అప్పుడు. నాకు ఎక్కువ అవే గుర్తొస్తుంటాయి. సంతలో అమ్ముతుంటారు అనమాట. హాట్ చాట్ అంటాం మేమైతే. చాలా అందరూ అయితే బఠానీ చాట్ అంటుంటారు, మేమైతే హాట్ చాట్ అని మాకు అలవాటు అనమాట.
సో ఇలా కొంచెం మిక్సీ చేసుకున్నాను కదా, అది వేసేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇదేంటంటే మనం వాటర్ ఎంత వేసినా ఆపేసిన తర్వాత మళ్ళీ దగ్గర అయిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవచ్చు. ఇలా మీరు చాట్ చేసుకుంటున్నప్పుడే 2 పావ్ బాజీ బ్రెడ్లు తెచ్చుకొని పావ్ బాజీ టోస్ట్ చేసుకున్నారనుకోండి, కొంచెం చిల్లీ పౌడర్ అది వేసుకొని పావ్ బాజీ కూడా అయిపోయింది, రెడీ అయిపోతుంది. సో ఇంక పావు బాజీ అది నేను పెట్టలేదు, చాట్ ఒకటే సరిపోతుందని దాని మీద. ఎందుకంటే ప్రవీణ్ పెద్దగా తినరు, నేను మిట్టువే తినాలి, అందుకని కొంచెం పసుపు, కొరియాండర్ పౌడర్ అండ్ ఆల్సో కొంచెం డ్రై మ్యాంగో పౌడర్ కానీ చాట్ మసాలా కానీ వేసేసుకొని ఇలా మిగతా బఠానీ కూడా వేసేసుకున్నాను, అయిపోయినట్టే. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చెప్పాను కదా ఈరోజు మ్యాంగో కేక్ రెసిపీ కూడా పెడదాం అనుకున్నాను, షూట్ చేశాను, కానీ దానివల్ల మాకు చాలా టైం వేస్ట్ అయింది, షుగర్ అది కూడా వేస్ట్ అయింది అనమాట. అందువల్ల కొంచెం డిప్రెసివ్గా ఉండి ఇంకా నేను ఏం చేయలేదు, డిన్నర్ కూడా ఇంకేం చేయలేదు. చాట్ సరిపోతుంది నాకు మిట్టుకి. ప్రవీణ్కి వచ్చేసి ఈ పొటాటో అది ఉంది, రైస్ తింటా అన్నారు, తను రైస్ తినేసారనమాట. ఇది నేను జస్ట్ గార్నిషింగ్ అదే మీకు వీడియో షూట్ చేయడం కోసం కప్లో వేసి కొంచెం చూపిస్తున్నాను. కొంచెం ప్రవీణ్కి వేసి ఇచ్చాను, కొంచెం మిట్టుకి, కొంచెం నాకు, సరిపోయింది, ముగ్గురికి కరెక్ట్గా వచ్చిందనమాట. అండ్ ఇందు మీద మీరు కాన్ఫ్లెక్స్ వేసుకోవచ్చు, మిక్సర్ వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు, బోల్డన్ వేసుకోవచ్చు. బట్ నేను ఇంట్లో ఏమున్నాయో వాటితో మాత్రమే చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్స్ చాలా సింపుల్ వ్లాగ్ ఫ్రెండ్స్. రేపు కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? చాలా సింపుల్ వ్లాగ్. అండ్ మీరు కూల్ మింట్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయడం మర్చిపోకండి, మెయిన్ సమ్మర్లో చాలా బాగుంటుంది. మెయిన్ కొంచెం పెద్దవాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు జెంట్స్ బయట తిరుగుతారు కదా, వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ ఉండడం కూడా ఆయిల్ బాగుంటుంది. సో ఇది చాట్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎంత యమ్మీ ఉంది అంటే అంత యమ్మీ ఉంది, చట్పటాగా. సో రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.